నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్రానికి సంబంధించి ఎన్నో రహస్యాలు, మరెన్నో వైభవాలు, మరెన్నో మహిమాన్విత చరిత్రల గురించి వివరిస్తూ తిరుమల వైభవం సిరీస్గా మీకు అందిస్తున్నాను కదా. మరి తిరుమల వైభవం సిరీస్లో రెండో భాగం ఈరోజు మీకు అందించబోతున్నాను. తిరుమల వైభవం రెండవ భాగంలో శేషాచలం కొండల్లో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరిన సప్తగిరుల చరిత్ర గురించి మీకు వివరించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. తిరుమలలో స్వామి కొలువు తీరిన 7 కొండలకు పెద్ద చరిత్ర ఉంది. అదేంటో ఈ భాగంలో తెలుసుకుందాం. ముందుగా సప్తగిరుల్లో ఒకటైన వృషభాద్రి గురించి తెలుసుకుందాం. వృషభాద్రి చరిత్ర. ఇదొక రాక్షసుని భక్తి ప్రపత్తులకు సాక్ష్యంగా నిలిచే కొండ. వృషభాసురుడు రాక్షసుడైన స్వామివారికి మహాభక్తుడు. మహావిష్ణువు మీద భక్తితో స్వామి కరుణ కోసం కఠినమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. కఠినమే కాదు, చిత్ర విచిత్ర రీతుల్లో తపస్సు చేసేవాడు. ఆ రాక్షసుడు ప్రతిరోజు తన శిరస్సును ఖండించుకుని దానిని స్వామికి అర్పించేవాడు. అయితే వెంటనే శ్రీ మహావిష్ణువు కృపతో మళ్లీ మామూలుగానే తల మొలిచేది. ఇలా తన తలనే పుష్పంగా స్వామికి సమర్పిస్తూ నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు వృషభాసురుడు. ఆ భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. సహజ సిద్ధమైన రాక్షస ప్రవృత్తి అజ్ఞానంతో నీతో ద్వంద్వయుద్ధం చెయ్యాలని ఉందని చెప్పాడట ఆ రాక్షస భక్తుడు. భక్తుని కోరిక తీర్చడం కోసం రాక్షసునితో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు శ్రీమన్నారాయణుడు. చాలా కాలం స్వామితో పోరాడుతూనే ఉన్నాడా రాక్షసుడు. అలా జరిగిన యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. శ్రీహరి చేతిలో ప్రాణాలు వదలడం తన అదృష్టంగా భావించిన ఆ భక్తుడు సంతోషంతో పొంగిపోయాడు. ప్రాణాలను వదిలే ముందు శ్రీమన్నారాయణుణ్ణి ఒక కోరిక కోరాడు. స్వామి భక్తుడిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని, అలా నిలిచిపోవాలంటే ఆ కొండను తన పేరు మీదుగా వ్యవహరించాలని కోరాడట. భక్తుని కోరికను మన్నించిన స్వామి దానికి అంగీకరించడంతో ఈ కొండకు వృషభాద్రి అనే పేరొచ్చినట్టు చెప్తారు. ఇక తిరుమల వెంకటేశ్వరుడు కొలువు తీరిన సప్తగిరుల్లో గరుడాద్రి. భూమిని చాపచుట్టలా చుట్టేసి హింసించిన హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో వెళ్లి వధించి భూదేవిని ఉద్ధరించిన తరువాత ఆ స్వామిని తనతోనే ఉండవలసిందిగా ప్రార్థించిందట భూదేవి. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన నివాసార్థం స్వర్గం నుంచి ఒక అందమైన పర్వతాన్ని భూమి మీదకు తెమ్మని గరుత్మంతుణ్ణి ఆదేశించారట. అలా గరుత్మంతుడు తెచ్చిన పర్వతమే గరుడాద్రి అయింది. స్వామి వరాహమూర్తిగా ఇక్కడ నిరంతరం సంచరిస్తుంటాడని పురాణ కథనం. గరుడాద్రికి సంబంధించి మరో పురాణ కథనం కూడా ఉంది. సవతి మాత్సర్యంతో నాగుల మాత అయిన కద్రువ గరుడుని తల్లి అయిన వినతను మోసంతో మాయోపాయంతో దాసిని చేసుకుంది. గరుడు తన తల్లి పినతల్లికి దాస్యం చేయడం చూడలేక ఆ దాస్య శృంఖలాల నుంచి విముక్తురాలిని చెయ్యాలనుకున్నాడు. పినతల్లి దగ్గరకు వచ్చి తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించమని, దానికి ప్రతిగా వారేది కోరినా చేస్తానని చెప్పాడు. అయితే నీ తల్లికి దాస్య విముక్తి చేయాలంటే అమృతాన్ని తెచ్చి నా పుత్రులకు ఇవ్వు అని షరతు పెడుతుంది కద్రువ. మహాబలశాలి అయిన గరుడు దానికి ఒప్పుకుని అసాధ్యమైన అమృతాన్ని సాధించి పినతల్లికి ఆమె కుమారులైన నాగులకు ఇచ్చి తన తల్లిని దాస్య విముక్తురాల్ని చేశాడు. అలా తల్లి రుణం తీర్చుకున్న అనంతరం తిరిగి వైకుంఠానికి చేరుకుని తన స్వామి అయిన శ్రీ మహావిష్ణువును సేవించుకుంటానని అనుజ్ఞ ఇవ్వమని కోరాడు శ్రీమన్నారాయణుణ్ణి. అయితే తాను వెంకటేశ్వరునిగా భూలోకంలో ఉంటానని, అందుకే ఒక పర్వత రూపంలో భూమి మీదే ఉండి తనకు నివాసస్థానంగా ఉండమని శ్రీ మహావిష్ణువు ఆదేశించాడట. ఆ ఆదేశానుసారం గరుడు పర్వతంగా మారాడని, ఆ పర్వతమే గరుడాద్రి అని ఒక పురాణ కథనం. ఇక సప్తగిరులలో మరొకటి అంజనాద్రి. హనుమంతుని తల్లి అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశం అంజనాద్రిగా ప్రసిద్ధి చెందింది. అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే గంధర్వ కన్య. ఆమె ఒకసారి భూలోకంలో విహారం చేస్తూ ఆ పవిత్ర పర్వత శ్రేణులపై వానర రూపంలో తపస్సు చేసుకుంటున్న ఒక ఋషిని చూసి చంచలత్వంతో పరిహసించిందట. తన తపస్సుకు భంగం కలిగించడమే కాకుండా తనను పరిహసించినందుకు కోపగించుకున్న ఋషి, ఒక వానరల్లాగా కోతి చేష్టలు చేశావు కాబట్టి నీవు వానర రూపంలో జన్మిస్తావని శపించాడట.
అలా ఆమె శాపవశాన వానరకన్య అంజనాదేవిగా జన్మించింది. మహాబలవంతుడు భక్తుడు అయిన కేసరిని వివాహం చేసుకుంది. వారికి చాలా కాలం సంతానం కలగకపోవడంతో అంజనాదేవి చింతాక్రాంత అయింది. ఆ చింతతోనే మతంగమునిని సేవించి తన చింతను తెలియచేసింది. అప్పుడు ఆ మహర్షి తిరుమల కొండలలో ఆకాశగంగ సమీపాన ఉన్న పర్వతం మీద తపస్సు చెయ్యమని, ఆ తపః ఫలితంగా మహాబలవంతుడు పూజనీయుడు అయిన కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు. అంజనాదేవి ఆ విధంగానే ఆ పర్వతం మీద తపస్సు చెయ్యనారంభించింది. ఆ తపః ఫలితంగానే వాయుదేవుని కరుణతో ఆంజనేయుడు ఆమె గర్భంలో ఉదయించాడు. ఇలా అంజనాదేవి తపస్సు చేసిన పర్వతానికి అంజనాద్రి అనే పేరు స్థిరపడింది. సప్తగిరులలో మరొకటి నీలాద్రి. నీలాద్రి పర్వతం కథ విషయానికొస్తే 2 విభిన్నమైన పురాణ కథనాలున్నాయి. ఆ అటవీ ప్రాంతంలోనే ఉండే నీలాదేవి అక్కడ క్రూర మృగాల సంచారం అధికంగా ఉందని, వాటి బెడద నుంచి తమను రక్షించమని అక్కడే సంచరించే శ్రీనివాసుణ్ణి కోరిందట. ఆ కోరిక మేరకు శ్రీనివాసుడు మృగాలను వేటాడి అలసిపోయి అక్కడే విశ్రమించాడు. ఒక సందర్భంలో శ్రీనివాసుని శిరస్సు మీద కొంత మేరకు జుట్టు లేకుండా ఉండడం చూసి, ఇంత మనోహరంగా సుందరంగా ఉన్న స్వామికి జుట్టు లేకపోవడం వెలితిగా ఉంది కదా అనుకుంది నీలాదేవి. అక్కడ కురులుంటే స్వామి ఇంకా మనోహరంగా ఉంటాడు కదా అని భావించి తన తలపై ఉన్న జుట్టును బలవంతాన ఊడబెరికి స్వామి తలపై పెట్టిందట. ఆ స్పర్శకు మెలకువ వచ్చిన శ్రీనివాసుడు లేచి నీలాదేవి తలపై నుంచి రక్తం కారడం చూసి దానికి కారణమేంటని అడిగాడు. సుందరమైన నీ రూపానికి ఆ కురులు లేకపోవడం ఒక లోపంగా అనిపించింది, అందుకే నా జుట్టును ఊడబెరికి నీకు అమర్చాను అని చెప్పింది నీలాదేవి. దాంతో ఆమెకు తనపై ఉన్న వాత్సల్యానికి ప్రేమాభిమానాలకు సంతసించిన స్వామి, ఈ ప్రాంతం నీ పేరు మీదుగా నీలాద్రిగా వ్యవహరించబడుతుంది అని వరమిచ్చాడు. అది మాత్రమే కాకుండా నా సన్నిధికి వచ్చే భక్తులు నాకు సమర్పించుకునే కురులు నీకు చేరతాయని వరమిచ్చాడట. మరో కథనం ప్రకారం నీలుడు అనే కపీశ్వరుడు తపస్సు చేయడం వలన ఈ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చినట్టు చెప్తారు. మరి సప్తగిరులలో మరికొన్ని గిరుల గురించి తరువాతి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.